ఏంట్రా ఏమైంది? ఇదిగో రాయి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటో నాకు తెలియదు, కానీ తనని చూడగానే ఒక ఫీలింగ్ కలిగింది. నాకు మరో రూపం అంటే తనే అన్న భావం కలిగింది. బహుశా ఈ ఫీలింగ్ పేరేనేమో లవ్ అంటే. ఎవర్రా అమ్మాయి? పేరు డీటెయిల్స్ ఏం తెలీదా? పద. ఏదిరా అమ్మాయి? రారా, నువ్వు కూడా రారా. నీకో విషయం చెప్పాలి. ఒక నిమిషం, నేనే మీతో ఒక విషయం చెప్పాలి. నాకు మీరేం చెప్తున్నారో వినిపించదు, అంటే నాకేం వినపడదు. కొన్ని సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ వల్ల చెవులు పనిచేయవు. సో మీరేం చెప్పినా చెప్పకపోయినా ఒకటే. నీకేమో స్పీకర్ బాక్స్ అవుట్, దానికేమో సౌండ్ బాక్స్ అవుట్ రా బాబు. ప్రేమ అనేది అవయవానికి, అందానికి సంబంధించింది కాదు, ఆనందానికి సంబంధించింది. అది ఒక అద్భుతమైన ఫీలింగ్. దానిని ఎక్స్ప్రెస్ చేయడానికి మాటలు రావాల్సిన అవసరం లేదు, వినాల్సిన అవసరం లేదు. ఈ ఫీలింగ్ అర్థం చేసుకోవడానికి స్వచ్ఛమైన మనసుంటే చాలు. నా స్వచ్ఛమైన ప్రేమను తను అర్థం చేసుకుంటుంది అని నాకు తెలుసు. స్వచ్ఛమైన ప్రేమకు లోపడుతుంది. ఐ లవ్ యూ టూ. మన లవ్కి హెల్ప్ చేసింది మీ ఫ్రెండే. నీకో విషయం చెప్పాలి. ఆగు, ఈ క్వశ్చన్ చెప్పాలి. నాకు డెఫ్, నేను నీ ఫ్రెండ్ని లవ్ చేస్తున్నాను, హెల్ప్ చేస్తావా? ఎదుటి వాళ్ళ తీరులో, భాషలో, వేషంలో, భావంలో, రూపంలో, ఇలా అన్ని విషయాలని మనం గమనించే మనం ఫీలింగ్స్ని అర్థం చేసుకోకుండా ఎదుటి వాళ్ళని హర్ట్ చేస్తాం. అలా చేయడం తప్పు. ముఖ్యంగా హ్యాండిక్యాప్డ్ పీపుల్స్ని చులకనగా, విసుగ్గా, భారంగా, దూరంగా, అవహేళనగా చూడటం మహాపాపం. మనిషికి మనిషే సాయపడాలి. ఇలాంటి పవిత్ర ప్రేమకు దేవుడి అండ కావాలి. ఇంప్రెస్ చేయడానికి మాటలు, కవితలు కావాలి, కానీ నిజమైన ప్రేమను పొందడానికి మనసులు కలవాలి.